హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు డిఆర్డిఓ నుంచి ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఫీజు కానీ పరీక్ష లేకుండా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అభ్యర్థి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన వారు అందరూ అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేయబడతారు. మెరిట్ అంటే మీకు డిగ్రీలో మార్క్స్ ఎన్ని వచ్చాయో దానిపైన మెరిట్ ఉంటుంది. డిప్లొమాలో మార్క్స్ తీసుకొని దానిపైన మెరిట్ చేస్తారు. ఐటీఐలో కూడా మీ మార్క్స్ బట్టి మెరిట్ ఆధారంగా మిమ్మల్ని జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్స్ తగ్గట్టు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. పాండమిక్ వల్ల వాళ్ళు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ మీకు మెరిట్ ద్వారా ఎంపిక చేయబడతారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే డిఆర్డిఓలో కనుక మీరు ఒకసారి జాబ్ చేస్తే మీ కెరియర్ అనేది చాలా బాగుంటుంది. ఇది 1 year ఇంటర్న్షిప్ మాత్రమే. సో ఈ జాబ్ మీరు 100% సెలెక్ట్ అయ్యేలా చూడండి. జస్ట్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, వీడియోని వస్తే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఫర్ 1 year, అప్రెంటిసిప్ ఫర్ 1 year అని క్లియర్గా మెన్షన్ చేశారు. వచ్చేసి మనకు ఈ చండీగఢ్ ప్రీమియర్ ల్యాబొరేటరీ అలాగే మనకు చాలా ల్యాబొరేటరీస్ అది ఇవ్వడం జరిగింది. చండీగఢ్ ఒకటి, అలాగే ఆసాంకి సంబంధించింది ఒకటి, అలాగే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది ఒకటి, అలాగే ఇంకొకటి ఉత్తరాఖండ్, అలాగే ఇంకొకటి జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే లడాఖ్కి సంబంధించిన ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే కనుక కెరీర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి డిప్లొమా అప్రెంటిస్కి చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. టోటల్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు సివిల్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్లో 1 వేకెన్సీ ఉంది. మీకు స్టైఫండ్ వచ్చేసి ఈ డిప్లొమా చేసిన వాళ్ళకు 8,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ అప్రెంటిస్ చూసుకుంటే ఐటీఐ సిఓపిఎస్ 6 వేకెన్సీస్, అలాగే ఐటీఐ హార్డ్వేర్ నెట్వర్కింగ్ 1 వేకెన్సీ, ఐటీఐ డ్రాట్స్మెన్ 2 వేకెన్సీ, ఐటీఐ సర్వేయర్ సివిల్ 2 వేకెన్సీస్, ఐటీఐ జియో ఇన్ఫర్మేటిక్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ 1 వేకెన్సీ, అలాగే ఐటీఐ సెక్రటరీ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీకు 7,000 వరకు అయితే శాలరీ ఇవ్వబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డీజీఆర్ఈ ఆర్డీసీ మనాలి పొజిషన్లో వేకెన్సీస్ చూసుకుంటే కనుక మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వేకెన్సీస్లో బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు 1 వేకెన్సీ ఉంది. టోటల్గా మనకు 19 వేకెన్సీస్. బీఎస్సీ ఇన్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 9,000 అయితే మీకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిస్కి ఈ పొజిషన్స్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 8,000 అయితే మీకు ప్యాకేజ్ ఉంటుంది. ఐటీఐ అప్రెంటిస్లో టోటల్గా మనకు 5 వేకెన్సీస్ సిఓపిఏకి ఉంది. డాట్మెన్ సివిల్ 1 వేకెన్సీ, సెక్రటరీ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, జియో ఇన్ఫర్మేటిక్స్ అసిస్టెంట్కి కూడా 1 వేకెన్సీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ 1 వేకెన్సీ. సో టోటల్గా మీకు ఇక్కడ కూడా శాలరీ 7,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తేజ్పూర్ అస్సాంకి సంబంధించిన సర్కిల్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్స్ చేసిన వాళ్ళకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. 8,000 per month అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరాఖండ్కి సంబంధించి చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వరకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. 8,000 శాలరీ అయితే ఇస్తారు. అది డిప్లొమా అప్రెంటిస్. డిప్లొమా అప్రెంటిస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 8,000 అయితే మీకు ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్కి 1 వేకెన్సీ, 8,000 అయితే లడాక్ రీజియన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రొసీజర్స్ కనుక చూసుకుంటే మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ హిమ్ పరిసర్ ప్లాట్ నెంబర్ 1 సెక్టర్ 37A చండీగఢ్ యూనియన్ టెరిటరీ 160036 అనే అడ్రస్కి మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఎన్వలప్ షుడ్ బి సూపర్స్క్రైబ్ విత్ ద ట్రేడ్ నేమ్ అప్లైడ్ ఫర్. మీరు దేనికి అప్లై చేస్తున్నారో దాని పేరు రాసేసి మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ అన్ని పంపించాల్సి ఉంటుంది. 21 days లోపు అయితే పంపించండి. ఈ డాక్యుమెంట్ వచ్చేసి వాళ్ళకు 21 days లోపు రీచ్ అవ్వాలా. ఈ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయ్యి మనకు 2 days అయింది కాబట్టి 21 days టైం ఉంది. ప్రతి ఒక్కరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని www.drdo.government.in వెబ్సైట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే నో ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ అని చెప్పారు. ఓన్లీ మెరిట్ బేసిస్ పైన వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్స్ మార్క్స్ బట్టి వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిక్లేర్ చేసేసి సెలెక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పాస్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టు రిజిస్టర్ దెమ్సెల్స్ ఎట్ www.mhrd.nats.government.in. అప్లికేషన్స్ ఆఫ్ నాన్ రిజిస్టర్ క్యాండిడేట్స్ విల్ ఆర్ లైక్లీ టు బి రిజెక్టెడ్. సో గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడానికి క్లియర్గా మెన్షన్ చేశారు. ఐటీఐ చేసిన వాళ్ళు వచ్చేసి www.apprenticeship.india.org అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. ఓన్లీ ఫ్రెష్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. రెస్పెక్టివ్ క్వశ్చన్ 2018, 19, 20 కెన్ అప్లై అని చెప్తున్నారు స్టూడెంట్స్. 2018, 19, 20 కెన్ అప్లై.
అండ్ క్యాండిడేట్స్ ఎర్లియర్ దెన్ 2018 నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ హ్యావ్ కంప్లీట్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అనమాట. రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పారు. ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months ఉంటుంది. అది క్లియర్గా నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. మీకు ఆఫర్ లెటర్ ఇచ్చినాక మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నో టీఏడిఏ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు సెలక్షన్ ప్రాసెస్లో. వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనమాట. 1 year కాంట్రాక్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అప్రెంటిస్షిప్ యాక్ట్ రూల్స్ ప్రకారం అనమాట. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ మస్ట్ ఇన్స్టిట్యూట్ దట్ ద ఫుల్ఫిల్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీరు క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతున్నారో ఒకసారి చూసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకుండా, డౌట్స్ ఉంటే కనుక, క్వైరీస్ ఉంటే కనుక మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కూడా 0172269980 అనే నెంబర్కి కాల్ చేయండి. సీనియర్ అడ్మిన్ ఆఫీసర్ లిఫ్ట్ చేసి మీకు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అప్లికేషన్ ఇక్కడ చూసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్ పూర్తిగా ఫిల్అప్ చేసేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేసేసి పంపించేసేయండి. సో మీ అప్లికేషన్ పూర్తయితే అయిపోతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రిక్రూట్మెంట్ అసలు మిస్యూజ్ చేసుకోకండి. ఎందుకంటే డిఆర్డిఓలో 1 year ఇంటర్న్షిప్ చేస్తే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్లో మీకు చాలా జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది కనుక చేస్తే 1 year. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్. వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటే నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.